ఒకసారి మహాలక్ష్మిని మిగతా దేవతలు ఆరోపించారు. ఆమె ఎవరి దగ్గర ఉండడం లేదని. ఒకరోజు ఒక చోట, ఇంకో రోజు ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు అని. అందుకు లక్ష్మి ఏమన్నారంటే, నాకెవరు మర్యాదిస్తున్నారు? వాళ్ళ దగ్గరున్న డబ్బుని ఎవరు ఆలోచించి ఖర్చు పెడుతున్నారు? కష్టపడి పనిచేస్తున్నారు. నేను వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టాను. కానీ కష్టమైన విషయం ఏంటంటే నేను ఎవరి దగ్గరంతా ఉంటున్నాను, అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు, ప్రవర్తన మారిపోతోంది. మిగతా వాళ్ళందరూ లక్ష్మి ఇచ్చిన ఈ సమాధానం కేవలం సాకు చెప్పారు. ఇప్పుడు లక్ష్మీదేవికి తను చెప్పింది నిజమేనని నిరూపించడం తప్ప తనకి వేరే దారి కనిపించలేదు. ఈ రాము కుటుంబం పొలంలో ఈ భాగంలో పండే పంటతోనే గడుస్తోంది. త్వరగా తీయండి, నాకు ఆకలేస్తోంది. అమ్మా, ఈరోజు కూడా కాయగూరలు లేవా? మన పొలంలో కాయగూరలు పండేంత వరకు ఈ మామిడికాయతో మనం ఈ రోటీలను తిందాం. మామిడి పండా? నాకది కావాలి, నాకది ఇవ్వండి. రాము కుటుంబం చాలా పేద కుటుంబం, కానీ సంతోషంగా ఉండేవారు. అయినా ఈ సంతోషం వాళ్లకి రెట్టింపు కాదు, 100 రెట్లు ఎక్కువ అవుతుంది. ఐశ్వర్య దేవతైన లక్ష్మీ కటాక్షం వాళ్ళకి లభించింది. అప్పుడు వాళ్ళ సంతోషానికి హద్దు లేకుండా రాణి నిధిని కాపాడుకోవడం కోసం తన ఇంట్లోనే ఉంది. రాము పొలంలో ఉన్నాడు. ఇంట్లో అంత పెద్ద నిధి ఉన్నప్పుడు మరి రాముకి పొలంలో కష్టపడి పని చేయాలని అనిపిస్తుందా ఏమిటి? వదలండి, వదలండి, నా డబ్బుల్ని వదలండి. ఇదంతా నా డబ్బులు, వదలండి. ఆ డబ్బుని ఎవరైనా కాజేస్తారేమోనని రాము భయపడ్డాడు. ఆ తర్వాత భయం ఎక్కువైంది. ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? ఇకపై ఈ ఇల్లు మనకి ప్రమాదకరం రాణి. అందుకని చేతికి డబ్బు దొరికాక రాము పెద్ద ఇల్లు కట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. ఇప్పుడు రాము ఇదివరకటి రాము కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు అతను విజయనగరంలో గొప్ప ధనవంతుడైపోయాడు. రాము అన్నయ్య, ఇక్కడ చూడండి ఏం తీసుకొచ్చాను. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇది బియ్యమే కదా? బియ్యమా? మీరేంటన్నా ఇలా చెప్పారు? ఏంటి రాము అన్న, మీరు ఇలా ఆడుకుంటున్నారు? ఇది బియ్యం కాదు, ముత్యాలు. ఇలా చూసారా, మెలమెల మెరిసిపోతుంది. మీకోసమే దీన్ని రప్పించాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. కానీ ఇంతకు ముందే గుడౌన్లో చాలా వస్తువులున్నాయి. దాన్ని పేదవాళ్ళకిచ్చి పుణ్యాన్ని చేర్చుకోండి. అలాంటి బియ్యాలంతా మన రాము అన్నయ్య తింటారా ఏంటి కదా అన్నయ్య? కాదు, కానే కాదు. ఎట్రా చూస్తున్నారు? బండ్లో నుంచి త్వరగా బస్తాలంతా దించండి.
ఉడన్కా ఇదిగో డబ్బు తీసుకో. మన్నువాయి గారు, మీరు ఏం తీసుకొచ్చారు? అరే ఏంటండి పెద్ద అయ్యా, నేను మీ బానిసని. నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. దూరదేశం నుంచి కాంచి పట్టు, కాశీ పట్టు అంతా వచ్చింది. మీకు చూపిద్దామని నేను వచ్చాను. ఏది చూపించండి. ఆ డబ్బు రాము కష్టపడి సంపాదించింది కాదు. అందువల్ల అతను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత అడిగినా ఆలోచించకుండా ఇచ్చేసేవాడు. రాము దగ్గర డబ్బులు తగ్గిపోసాగాయి, కానీ అతని అలవాటు మాత్రం మారలేదు. అరే మీరు డబ్బులు తర్వాత ఇవ్వండిరా. అప్పన్నాక ఏదో ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. అలాంటి ఒక రోజు కూడా వచ్చింది. ఏంటి వద్దు ఒక్క నాణ్యమా? కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఎంతో ఉన్నాయే. కానీ ఈ ఒక్క నాణ్యంతో నేను ఏం చేసుకుంటాను? ప్రస్తుతానికైతే నా దగ్గర ఇదే ఉంది. ఇవ్వడానికి మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి రాము అన్నయ్య. తన అప్పుకి బదులుగా ఉడంక రాము ఇంట్లోంచి చాలా వస్తువుల్ని, గుర్రబండిని తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకు నువ్వు ఇలా నించుని దిక్కులు చూస్తున్నావు? నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే ఎందుకు పెద్ద మనిషిలాగా నా దగ్గర వస్తువులన్నీ కొనుక్కున్నావు? ముందు ఆ బట్టలు తీసేయ్. అన్ని వస్తువుల్ని తీసుకెళ్ళండి. రాము ఖర్చు పెట్టడానికి ముందు కొంచెం కూడా ఆలోచించేవాడు కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అతను చేసిన తప్పుని తలుచుకుని బాధపడ్డం మొదలుపెట్టాడు. ఇస్తానికి డబ్బులు లేవు గాని నీకు సింహాసనం ఒకటి. దిగో దిగో. ఆగు. నా యజమాని ఇక్కడున్న అన్ని వస్తువుల్ని తీసుకురమ్మని చెప్పారు. జరుగు. ఆగు ఆగు ఆగు. మన మంచి కాలం అయిపోయింది రాణి. ఉచితంగా వచ్చింది కదా అని మహాలక్ష్మికి మనం మర్యాద ఇవ్వలేదు. అందుకనే ఆవిడ వెళ్ళిపోయింది. ముగింపు ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. రాము రాణి చేసిన తప్పుని తెలుసుకుని మళ్ళీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు. రాము కష్టానికి ఫలితం దక్కింది. మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం వాళ్లకి దక్కింది. ఈ విధంగా దేవతలకు సమాధానం తెలిసింది. మహాలక్ష్మి ఎందుకు ఒకే చోట ఉండదంటే, ప్రజలు తమని తాము గౌరవించుకోవడం మానేస్తారు. విజయనగరంలోని సత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. విజయనగరానికి వచ్చి వెళ్లే వ్యాపారస్తుల కోసమే దీన్ని కట్టారు. తక్కువ ఖర్చుతో బస చేయడానికి, ఇంకా తినడానికి తగిన చోటుగా అది ఉండేది. అరే ఏమైంది? ఈ సత్రానికి యజమాని ఇదిగో ఈ బిమ్లేషే. నాకెందుకో బండి చక్రం ఇరుక్కున్నట్టు అనిపిస్తోంది. అరే ఆగయ్యా, నేను వస్తున్నాను. ఎప్పుడు ఎదుటివారికి సాయం చేయడానికి అతను ముందుంటాడు. ధన్యవాదములు బిమ్లేష్. సరే అన్న, మీరు వెళ్ళి తినేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను ఈ దారికి ఒక దారి చేస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి బిమ్లేష్కి అతని సహోదరులు సాయం చేశారు. అదరగొట్టేశారు బిమ్లేష్ అన్న.
ఈ దారిని మీరు బాగు చేసి ఎంతో మంచి పని చేశారు. చూసి జాగ్రత్త, వెళ్ళేసి రండి. ఆ, ఆ, ఆ. జనాలకి సేవలు చేస్తూ బిమ్లేష్ రోజుల్ని గడుపుతూ వచ్చాడు. ఒకరోజు ఆ బిమ్లేష్ సత్రానికి ఒకరు వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ బిమ్లేష్ అతన్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సత్రంలో తినేసి ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ? అరెరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇంకెక్కడికినా వెళ్తాను. బిమ్లేష్ అది తట్టుకోలేకపోయాడు. ఎవరో యాత్రికుడు తన సత్రంలో భోంచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎలా వెళ్తాడు అని. సత్రంలో చోటు లేదు, కానీ అతని ఇంట్లో చోటుంది కదా. ఇదిగో, ఇది మీకోసమే. మీ గుర్రానికి ఇది బాగా నచ్చినట్టుంది. మీరు లోపలికి రండి. ఇదిగోండి, ఈ భోజనం మీకోసమే. ఇంత రుచికరమైన ఆహారం చూసిన తర్వాత నా ఆకలి ఎక్కువైపోయింది. అతను 2 రొట్టెలు మాత్రమే అడిగాడు, కానీ అతను తినడానికి చాలా పలహారాలు దొరికాయి. ఇంకేముంది, ఆ ప్రయాణికుడు కడుపు నిండా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఆ ప్రయాణికుడు ఇంకా అతని గుర్రం బాగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నాకు విందు భోజనం పెట్టి నా ఆకలి మీరు తీర్చారు. మీకు ధన్యవాదాలు. నిజానికి మీది విశాలమైన మనస్సు. ఇప్పుడు మీకేదైనా సమస్య ఉంటే మోమాటం లేకుండా నాకు చెప్పండి. నాకేం దిగులుంది, నాకేం సమస్య ఉంది. నేను బాగానే ఉన్నాను. నాతో పాటు నా కుటుంబం ఉంది, ఇంకా సోదరులు కూడా ఉన్నారు. నా పిల్లలందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఈ సత్రానికి వచ్చే వాళ్ళకి నేను సేవ చేసి నా జీవితాన్ని బాగానే నడుపుకుంటున్నాను. నాకు దేని గురించి ఎలాంటి బాధ లేదు. నిన్ను ఇలాంత అడిగితే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పవు. ఒక్క నిమిషం ఉండు. నేనే యముణ్ణి. నన్నెదిరించేవాడు ఎవడున్నాడు? ఏంటి, యమరాజు గారా? ప్రభు, మీరా? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? భయపడకు, నేను తరచూ భూవాసుల్ని చూడ్డానికి వస్తాను. ఇప్పుడు నీకు నేనెవరో తెలిసిపోయింది. చెప్పు, నీ బాధలు నాకు చెప్పు. బిమ్లేష్ అతని కుటుంబాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ అతనికేమైనా జరిగితే అతని కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అంతేకాకుండా అతని సత్రాన్ని ఇంకా పెద్దది చెయ్యాలని అతను ఆశపడ్డాడు. అప్పుడు చాలామంది ప్రయాణికులకి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. తదాస్తు, నువ్వు చాలా మంచివాడివి బిమ్లేష్. నేనెవరో ఏంటో తెలియక ముందే నువ్వు నా ఆకలి తీర్చావు. విశ్రాంతి తీసుకోవడానికి చోటిచ్చావు. మరణం జననం ఖచ్చితం, అది నేననుకున్న ఆపలేను. కాకపోతే నీ సేవకి బదులుగా నేను ఒక విషయం చేయగలను. నువ్వు నీ చివరి రోజుల్లో నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాకముందు నేను ఖచ్చితంగా పిలుపులు చేస్తాను. దానికంటే ముందు నీ కుటుంబం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యొచ్చు. నీకు చాలా ధన్యవాదాలు ప్రభు. యముడు దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందాక బిమలేష్కి ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. అతను మనస్ఫూర్తిగా తన కుటుంబానికి ఏమేమి చెయ్యగలడో అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడు సత్రంలో చోటు చాలా తక్కువగా ఉంది. మనం ఇంకాస్త చోటుని ఏర్పాటు చేసుకోవడమే మంచిది. ఒకటి చెయ్యి, ఈ సత్రాన్ని పెద్ద చేసి దీన్ని నువ్వు చాలా బాగా చూసుకోవాలి, సరేనా? అనూజ్ నీకు సహాయంగా ఉంటాడు, సరేనా? మెల్లమెల్లగా తన 2 సహోదరులను బిమ్లేష్ సత్రం పనులు చేయడానికి చేర్చుకున్నాడు. కాలం అలాగే గడిచింది. విమలేష్ తల వెంట్రుకలు, మీసం బాగా నెరిసిపోయింది.
సరే వెళ్దాం పద. ఆ, ఆ, ఏమైందన్నా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అన్నా, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మన సత్రానికి ఇంకొక వంటగది అవసరం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఆ చోటుని మన అనుజ్ చూసుకుంటాడు. విమలేష్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అతని ఇద్దరు సహోదరులు తమ కాళ్ల మీద నిలబడ్డారు. కాలం అలాగే గడిచింది. ఇప్పుడు విమలేష్ సహోదరులు అతని మాటలు విని అతని సత్రాన్ని బాగా చూసుకున్నారు. దాన్నింకా పెద్దది చేశారు. కాని ఇప్పుడు విమలేష్ యమరాజు అతనికి పిలుపునివ్వాలనుకున్నాడు కదా, అందుకోసం చాలా నిదానంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. వెళ్దామా? వెళ్ళాల్సిన సమయం ఆసనమైనది. ప్రభు మీరా? ప్రభు కాదన్నా, నేనే. మన కొత్త సత్రాన్ని చూడడానికి మీరు కూడా నాతో పాటు వస్తారు కదా. అది నేను మొత్తంగా మర్చిపోయాను అనుజ్. రండన్నా. విమలేష్ ఆయుష్ తీరిపోయే సమయం దగ్గర పడింది. కాని బ్రతకాలనే ఆశ మనిషిని చచ్చేంతవరకు వదలదు కదా. కాబట్టి బిమ్లేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే పద బిమ్లేష్, నువ్వు భూమిలో ఉండాల్సిన సమయం అయిపోయింది. వెళ్దామా? అనుజ్, ఈసారి వచ్చింది అనూజ్ కాదు, నేనే యముణ్ణి. ప్రభు వచ్చే ముందు మీరు పిలుపునిస్తానని అన్నారు కదా. వచ్చే ముందు నేను నీకు పిలుపునిచ్చాను కదా. నీ జుట్టు మొత్తం వెలిసిపోయింది. ఆ తర్వాత నీకొచ్చిన నడుము నొప్పి తట్టుకోలేక నీ పళ్ళు మొత్తం కింద ఊడిపడిపోయాయి. ఇవన్నీ కూడా నేను పిలుపులిచ్చిన ఆనవాలు. కానీ ఇది అందరికీ జరిగేదే కదా ప్రభు. అందుకోసమే ఋషులందరూ ఈ కాలం కోసం ఏర్పాటు చేసుంటారు. నువ్వు చేసినట్టుగానే నేను చూస్తూ ఉన్నాను కదా. నీ తోడబుట్టిన వాళ్ళందర్నీ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెందేలా చూసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నీ బాటలో నడిచి మిగతా వాళ్ళని చూసుకుంటారు. బిమ్లేష్కి అర్థమైంది. తెలిసో తెలియకో ఆ రోజు యముడు చెప్పింది విని తన బాధ్యతలన్నిటినీ అతను సరిగ్గా చేశాడు అని. ఒకవేళ తనకేం జరిగినా సరే తన కుటుంబాన్ని చూసుకునే విధంగా తన సహోదరులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి భారమూ లేదు. ఇప్పుడు అతను ఎంతో సంతోషంగా యముడితో కలిసి భూలోకానికి వీడ్కోలు పలికాడు. If you like this video, subscribe to our channel Murthy Media.